Welcome to SV News. తీసుకోవాలా ఫోటోలా సర్వ్ చేసినట్ట ఆయన కావాలా అంటే మా వాళ్ళతో తీస్తున్నారా ప్రకారం ఫోటో చేస్తున్నారా మా పని ప్రసాద్ అన్న ప్రసాద్ ఫోటోలు కావాలా మేము కంటెస్ట్ చేసినప్పుడు చిన్నపిల్లడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఫ్యాన్ ఏంటి సార్ ఫోటో ఇస్తా వాళ్ళ దగ్గర ఉన్న పేర్లు ఇంకా ఆ రోజు లేని వాళ్ళ పేర్లు కూడా రాస్తారు మీరు కూడా మీ ఎంక్వైరీ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి సార్ అంటే మీకు మీరు కరెక్ట్ గానే చేస్తారు అదే ఉన్నాయి అన్ని క్లియర్గా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు బందోబస్తు మీరే ఉన్నారు సార్ అప్పుడు లేడీ ఉంది కదా లేడీ కానీ అంటే తారుమారు చేయడానికి కూడా వీలు లేకుండా క్లియర్ గా ప్రతి విలేకరులు కూడా మాతోనే వస్తా ఉండదు వాళ్ళ వీడియోలు ఉన్నాయి మా వీడియోలు ఉన్నాయి ఇంకా ఏదో రాయటం రాశారు లేని వాళ్ళ పేర్లు పెట్టారు చాలా సింపుల్ కదా వెరిఫై చేయటం మళ్ళాగా ఆ రోజు ఎక్కడున్నారు అనేది తెలిసిపోతుంది క్లోజ్ చేయటం మంచిదే మీ విధి మీరు చేస్తాం ఓకే థ్యాంక్ యూ నోటీస్ మీద నాకు చెప్పిందే సార్ మీరు శాంతియుతంగా ఇక్కడి నుంచి మన సబ్స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్ నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్స్టేషన్కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమనం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది మా వాళ్ళు వీడియోలు తీశారు అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు లేనివారు ఊర్లోనే లేరు వాళ్ల పేర్లు చేర్చారు ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్న చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచే నేర్చుకోవాలి ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే
లేని వారిని ఇరికిస్తారని ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేము పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా బక్కీలో డ్రెస్లు వేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడిమెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది, మేము ప్రజలను మోసం చేస్తాం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్లీ మళ్లీ చెప్తాం, 1-4 ఛానల్ ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి, దీని ద్వారా మళ్లీ మళ్లీ చెప్తాం అని సుప్రీంకోర్టు పెట్టిన కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళా ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో కూడా శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి చేసింది ఇదే. దీనికి మళ్ళా 45 రోజులు టైం పెట్టారు. అందరికీ తెలిసిందే. అంటే పేపర్ లీక్ అయింది అంటారు కదా, అట్లాగే పేపర్ లీక్ అయింది. రేపు తెలుస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. వెంకటగిరికి వస్తే ఇలాగే ఈ తప్పుడు కేసు పెట్టి అట్లీస్ట్ ఒక రకంగా పద్ధతి రూల్స్ ఫాలో అవుతున్నాము, ఒక శుభ పరిణామం అంట. వెంకటగిరిలో మొదలు పెట్టారు. 41 year నోటీస్ ఇచ్చారు. ఇంతకాలం తర్వాత అయినా రూల్స్ ప్రకారం పోతున్నారు. దానిలో స్పష్టంగా ఉంది. లేని వాళ్ళ పేరు పెట్టినారు. ప్రతి ఒక్క వీడియోలో ఉంది ఏం జరిగిందో, ఎవరు వచ్చి ఎవరి మీద ఆగమనం చేశారనేది దర్యాప్తు చేస్తారు. ఏ విధంగా దాని ఫలితం వస్తుందో ముందు ముందు చూస్తాం. మరి అట్లీస్ట్ పద్ధతి ప్రకారం పోయారు కాబట్టి ఆఫీసర్లని అభినందిస్తున్నాను. అలాగే నిన్నే కొత్తగా మున్సిపల్ కమిషనర్ మా ఎంఎంసీలో చూసిన 21 సంవత్సరాల తర్వాత 21వ తేదీన 21 కమిషనర్ అంటే అది కూడా చూడాలి. 21 సంవత్సరాల్లో 21 మున్సిపల్ కమిషనర్లు అంట. అది కూడా ఎంతవరకు కరెక్టా? ఎందుకు ఇక్కడ పనిచేయలేకపోతున్నారు? ఈ సమయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఎక్కువ కాలం ఉండింది గుర్తుపెట్టుకోండి. మంచి న్యూస్ చెప్పారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగా మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి అని కమిషనర్ గారు చెప్పారు. మంచిది. దానికి అనుగుణంగా వెంకటగిరిని డెవలప్ చేయండి, రావాల్సిన నిధులు రాబట్టండి, అధికారుల సహకారం తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ప్రజల తరఫున మున్సిపాలిటీలో మీకు ఎలాంటి సహకారం అందించాలన్నా మేము ముందుంటాం. మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. ఇదివరకు జరిగిన